మీ కళ్ళ ముందే మీ జీవితకాల కష్టమంతా బూడిదైపోతుంటే మీరు కన్నీళ్లు పెట్టుకుంటారా? లేదా కొత్త వెలుగు కోసం సిద్ధపడతారా? 1914లో థామస్ ఎడిసన్ అదే అండి బల్బును కనిపెట్టారు కదా! ఆయన తన కళ్ళ ముందరే తన ఫ్యాక్టరీ కాలిపోతున్నా కూడా ఏడవలేదట. తన తప్పులన్నీ కాలిపోయాయని, రేపటి నుండి మళ్ళీ కొత్తగా మొదలు పెడతానని ఆయన నవ్వారట. అంత భారీ నష్టం జరిగినా ఆయన చలించలేదు. ఎడిసన్ చూపించిన ఈ మానసిక దృఢత్వాన్ని కొన్ని ఏళ్ల క్రితమే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి స్థతా యోగమవాప్స్యసి. దీని అర్థం ఏమిటంటే రకరకాల ప్రాపంచిక ఫలాలను కోరే వేదవాక్యాలను వినడం వల్ల కలత చెందిన నీ బుద్ధి ఎప్పుడైతే పరమాత్మ యందు నిశ్చలంగా స్థిరంగా నిలుస్తుందో అప్పుడే నీవు నిజమైన యోగస్థితిని పొందుతావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన యోగస్థితి అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. గుండె పగిలే కష్టం వచ్చినా బుద్ధిని నిశ్చలంగా ఉంచి ఇది కూడా దాటిపోతుంది, నేను మళ్ళీ గెలుస్తాను అని నిలబడటమే. కానీ మనం మాత్రం జీవితంలో ఒక చిన్న సమస్య వచ్చినా కూడా అంతా అయిపోయింది అని అనుకుంటాం. చుట్టూ ఉన్న ప్రపంచం అంతా అయిపోయింది అని మొత్తుకుంటున్నా ఎడిసన్ బుద్ధి మాత్రం తన పని మీద నిశ్చలంగా ఉంది. అందుకే దాని తర్వాత కూడా ఆయన మరొక ఫ్యాక్టరీని స్థాపించి ఎన్నో కొత్త ఆవిష్కరణలను రూపుదిద్దాడు. కాబట్టి మిత్రులారా, అంతం అనేది ఒక కొత్త ప్రారంభానికి పునాది మాత్రమే. ఇలాంటి మరింత జ్ఞానం కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. జై శ్రీకృష్ణ.